నీ ఆశీర్వాదం నాకు లభ్యం కాలేదు, నిన్ను స్మరించటం కుదరలేదు. ఏదో ఇంతకాలం కష్టపడి ఎంతో అంతో సంపాదించుకుని బిడ్డలకు వివాహం చేసుకున్నాను, అందరూ బాగున్నారనేసరికి వాళ్ళందరినీ చూసి ఆనందంగా జీవితం గడుపుతాం అనుకుంటే ఈ సమయంలో నాకు ఈ అనారోగ్య బాధ పెట్టావు తండ్రి. ఈ అనారోగ్య బాధ నుంచి నన్ను విడిపించినట్లయితే, నా బాధ తొలగించినట్లయితే నిన్ను స్మరించుకుంటూ నీ యొక్క చింతనలో జీవితాన్ని గడిపేస్తాను అని ఆర్తి భక్తుడు ఆ బాధ కలిగినప్పుడు, శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు భగవంతుడిని ప్రార్థన చేస్తాడట. కానీ దయామయుడైన భగవంతుడు ఏం చేస్తారు? సరే, ప్రారంభ కర్మ వల్ల శరీరానికి అనారోగ్యం ఎందుకు వచ్చింది? భగవంతుడు మనకి పెట్టింది కాదు. భగవంతుడు ఎవరికి అనారోగ్యాలు, దుఃఖాలు పరమాత్మ ఎవ్వరికీ పెట్టరు. అవి ఎందుకు వచ్చినాయంటే ప్రారంభ కర్మ వల్ల నీ యొక్క ఒంటి మీదకి వచ్చినాయి. కానీ నీ ప్రార్థనకు భగవంతుడు పొంగిపోతాడట, జగన్మాత పొంగిపోతుంది. ఈ ప్రారంభ కర్మ వల్ల నీ శారీరకమైనటువంటి ఈ ప్రారంభ కర్మ అనుభవిస్తున్నావు కాబట్టి, ఈ బాధ అనుభవిస్తున్నావు కాబట్టి కొంత తగ్గించి కొంత స్పష్టత కలిగేలాగా భగవంతుడు చేస్తాడట నీ ఆర్తి ప్రార్థనతో. అయితే అంతవరకు ఎన్ని మందులు వాడినా తగ్గనటువంటి వ్యాధి, అనారోగ్యం ఏదైతే ఉన్నదో ఆ దైవ ప్రార్థన వల్ల నీకు కొంత స్పష్టత కలుగుతుంది. అప్పుడు కూడా ఎలాగా ఎవరో ఒకరు చెప్పాలి, వచ్చి భగవంతుడు నీ యొక్క దయ కలిగి నీకు ఎదురుపడి ఎవరో ఒకరి రూపంలో వస్తాడు. వచ్చి అమ్మా ఎంతమంది దేవతలను ఆరాధించావు, ఎన్ని మందులు వాడావు, ఎందుకు ఏదో ఒక గురువు గారి దగ్గరికి వెళితే, ఒక గాయత్రి ఆస్థానానికి వెళితే అక్కడ అమ్మవారి సన్నిధిలో ప్రార్థన చేయి, ఆ గురువు గారి ఆశీస్సులు పొందు, తప్పకుండా నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు. మనకి చెప్పిస్తే సరే అని ఆ సమయానికి వచ్చి గురువుగారు ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఈ కుటుంబ సమస్యలతోనే బాధపడుతున్నాను, నా ఈ సమస్యల నుంచి, అనారోగ్య బాధ నుంచి నన్ను విడిపించినట్లయితే నేను మిగిలినటువంటి శ్వాస జీవితం ఆ అమ్మను స్మరించుకుంటూ కాలక్షేపం చేయాలనుంది, నా బాధను తొలగించండి అని మనం ప్రార్థన చేసి వారిని ఆశ్రయిస్తాం. అప్పుడు వారు ఏం చేస్తారు? ఏం పర్వాలేదు, అమ్మ ముందు అమ్మ చూసుకుంటుంది, నువ్వు నిరంతరం అమ్మను స్మరిస్తూ ఉండు, ఆ అమ్మ యొక్క స్మరణలో ఉండు అని చెప్పి వారు మనకు ఆశీస్సులు ఇచ్చి, వారు ఆశీస్సించి మనం మర్చిపోవచ్చు వారిని, కానీ వారు మర్చిపోరు. ఫలానప్పుడు ఫలానా వ్యక్తి ఈ బాధలో ఉన్నాను వచ్చారే, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఆ వ్యక్తి బాగుండాలి అని వారు ఎప్పుడు జ్ఞాపకం తెచ్చండి. బళ్ళు మూసుకుని గాయత్రి మంత్రం జపం చేద్దాం అనుకున్నటువంటి సమయంలో ఎవరెవరైతే ఈ విధంగా వారిని ఆశ్రయించారో, ఎవరెవరు వారిని శరణ కోరారో వాళ్ళందరూ ఆ సందర్భంలో వారి స్మృతి పదవులు వెతుకుతారు. అప్పుడు వారు ఏమంటారంటే, అమ్మా జగన్మాత, మీ సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి ప్రశాంతత కలగనియ్యి, నీ బిడ్డలను సర్వదా ఈ గడతో కాపాడుకుంటూ ఉండాలి అని వారు సంకల్పం చేసి ఆశీర్వాదం ఇస్తారు. అక్కడుండే మనకు మనం వారి ధ్యాస మనకు లేకపోయినా వారికి మన మీద ధ్యాస ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది, ఆ సంకల్పం ఉంటుంది. ఆ సంకల్ప బలం చేత మనకున్నటువంటి ఈ ప్రారంభ కర్మ కొద్ది కొద్దిగా నయం వస్తుంది. అప్పటి వరకు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటువంటిది ఏదో ఒక చిన్న మందు వేసుకునేసరికి, లేకపోతే ఆ వ్యాధి తగ్గించడానికి ఏ డాక్టర్ అయితే తగునో ఆ డాక్టర్ దగ్గరికి అంతవరకు వెళ్దాం మనం, అప్పుడు వెళ్తాం. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మనం ఏం చేస్తాం? పూర్వం ప్రమాణం చేస్తాం, నీ సన్నిధికి వస్తాం, నీ సేవ చేసుకుంటాం, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాం అని ప్రమాణం చేస్తాం. కానీ ఎప్పుడైతే మన ఆరోగ్యం కుదిరిపడిందో, ఎప్పుడైతే మన సమస్యలు పరిష్కారమైనయో, ఒళ్ళాడితే లేడి పిల్ల అన్నట్టుగా మళ్ళీ మామూలు విశేషతలో విడిపోతాం, దైవాన్ని మర్చిపోతాం. మళ్ళీ దైవం దగ్గర రావాలంటే మళ్ళీ ఏముండాలి? మనకి
పర్వదినాన్ని పురస్కరించుకుని భగవంతుని ఆరాధన చేసి ఈ విధంగా మన అవసరం తీరిపోయిన తర్వాత మనకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మనం చేసిన ప్రమాణాన్ని మర్చిపోతాం. కానీ భగవంతుడు మర్చిపోడు. భగవంతుడు అంటాడు, ఏదో ఒక నెపంతో నా దగ్గరికి వచ్చావు కాబట్టి తర్వాత కూడా వస్తావు అని నమ్ముతాడని మాత్రం. మనం ప్రమాణం చేస్తాం కదా ఆపదలో ఉన్నప్పుడు, దాన్ని నమ్మి మనకు అంత ఉపకారం చేస్తాం. ఉపకారం చేసిన భగవంతుడు మనం మర్చిపోతాం. మర్చిపోయి విశేషంగా మామూలుగా వదిలిపోతాం. అలాంటి వాళ్ళని చూపెడతాడు మనకు భగవంతుడు. మనసారి దేవాలయం నడిచి వస్తుంటే ఒక వ్యక్తిని చూసి స్వామి నవ్వుకుంటున్నారు. ఏమయ్యా ఎందుకు అలా నవ్వుతావా అని అడిగితే భగవంతుడు అంటాడు, ఆ వ్యక్తి అనారోగ్యం ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రార్థన చేసేవాళ్ళు విన్నావు కదా. ఆరోగ్యం కుదిరిపడితే నేను మీ సత్సంగ సభ్యులు సభ్యుడు అయిపోతాను, నేను మీతో పాటు భగవద్ ధ్యానం చేసుకుంటాను, నేను సద్గురుడు సంతకి వెళ్తాను, సద్గురుడు యొక్క సాంగత్యం చేస్తాను చేసి నేను మిగిలినటువంటి సేవ జీవితాన్ని భగవంతుడి సేవలో గడిపేస్తానని అన్నాడు. ఆరోగ్యం కుదిరిపడింది, మళ్ళీ నీ సన్నిధికి వచ్చి రావడం కానీ నన్ను స్మరించడం కానీ చేయలేదు, అందుకు నవ్వొచ్చింది అన్నారు స్వామి. నిజం, అలా మర్చిపోతాం. అప్పుడు అంటాడు స్వామి, అంటాడు నేను మాయలోని అన్నారు అందరూ, నేను మాయలోని కాదు అసలు మాయలోని మీరే అన్నాడు భగవంతుడు. ఎవరు మాయలోని ఎవరితో మాయ చేసింది మనమే, కానీ భగవంతుడు ఇప్పుడు మనల్ని మాయ లేడు. దేవుడు మోసం చేశాడంటాం, దేవుడు అన్యాయం చేశాడంటాం. అన్యాయం చేసింది మనం, మోసం చేసింది మనం. కానీ దేవుడు మోసం చేసాడంట. ఏదైనా కష్టం వస్తే దేవుడు అన్యాయం చేశాడంటాం మనం. నిజంగా మాట ఇచ్చి తప్పినటువంటి వాళ్ళ మనమే, కానీ భగవంతుడు కాదు. ఇది ఆర్తి భక్తి. అలాంటి వాడు నాకు ఇష్టపడతాడు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో మర్చిపోకూడదు అనేది ఆర్తి భక్తులు తెలుస్తుంది మనకి. ఇక రెండవది అర్ధార్థి భక్తి. అర్ధార్థి భక్తులు ఎప్పటికీ కొన్ని లక్షల మందిని చూసుకుంటారు మా విశ్వనాథములు గారు. అర్ధార్థి భక్తులు అంటే వ్యాపార విషయమై, వ్యవసాయ వృద్ధి విషయమై, ఏదన్నా గృహములు నిర్మాణం చేసుకునేటటువంటి విషయమై చాలా మంది వాళ్ళ దగ్గరికి రావడం, అయ్యా మేము ఎలాగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మరి గృహ నిర్మాణం పూర్తవుతా, ఈ గృహ నిర్మాణం కానీ పూర్తయిందంటే నేను ఎప్పుడూ అమ్మవారిని మర్చిపోను, ఇంకా ప్రతి నవరాత్రుల్లోనూ వచ్చి ఆ 9 రోజులు సేవ చేసుకుని మీ ఆశీస్సులు పొందుతూ ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని చూసుకుంటారు. వారు అమ్మ కూడా కొన్ని కోట్ల మందిని చూసుకుంటుంది. అలాగే నేను వ్యాపారం చేసుకుంటాను, నా వ్యాపారంలో ఇంత లాభం వస్తే ప్రతి సంవత్సరం నేను బ్రతికున్నంత కాలం వ్యాపారానికి రుణపడి ఉంటాను, ఈ సేవ చేసుకుంటాను, నా వ్యాపారంలో ఇంత లాభాన్ని నేను అమ్మవారికి ఇస్తాను అనే ప్రమాణం తీసుకున్నటువంటి వారు కొన్ని లక్షల మంది ఉంటారు అండి. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా మనకి వ్యాపారం కానీ, వ్యవసాయం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అయ్యా నాకు ఉద్యోగం వస్తే ప్రతి నెలకు ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తాను అని ప్రమాణాలు చేసినటువంటి వారు ఉంటారు. అయితే భగవంతుడు దయగలుగుతాడు, దయ చూపెడతాడు ఆయన. కానీ మనం ఇచ్చేటటువంటి డబ్బుల కోసం కాదు, మనం ఇచ్చే లాభాల కోసం కాదు. ఓహో ఈ ఉద్దేశంతోటైనా నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు కోరినటువంటి కోరిక తీరిస్తే నువ్వు ఆ భోగాలు అనుభవిస్తూ నన్ను స్మరించుకుంటూ ఎటకేళ్లకు నా సన్నిధికి చేరుకుంటావు అనే అభిప్రాయంతో భగవంతుడు నువ్వు చేసుకునేటటువంటి వ్యాపారంలో కలిసి వచ్చేలా చేస్తాడు. నువ్వు చేసుకునేటటువంటి వ్యవసాయం అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు. నువ్వు కట్టుకునేటటువంటి గృహ నిర్మాణాలు పూర్తయ్యేలా చేస్తాడు భగవంతుడు. అవి అయిపోయేసరికి నీకు ఎప్పుడైతే నువ్వు అనుకున్నట్టుగా కొంత సంపద నీకు పూర్తయిందో, ఈ సంపదను లెక్క పెట్టుకోవడంలో, ఈ సంపదను చూసుకోవడంలో నీకు సమయం ఇదివరకు ఉన్నటువంటి తీరిక లేదు. ఇదివరకు ఉన్నటువంటి సమయం దాని అందు ఉండిపోతుంది. ఈ సంపదను చూసుకోవడం అనేది గడిచిపోతుంటది. గడిచిపోయి నువ్వు భగవంతుడికి దూరం అయిపోతుంటావు. ఇది వరకు చేసావు కదా ప్రమాణకం, నేను ఎలా వస్తాను అలా వస్తాను, నేను ఎలా మీ దర్శనం చేసుకుంటాను, మీ సేవలు ఉంటాను. లేదో ఒకసారి అమ్మని దర్శనం చేసుకుని వెళ్తాడు అని అంటే అప్పుడు నేనే
చూసుకోకపోతే ఈ గుమస్తాలు మోసం చేసేసినా ఉన్నారు. అందువల్ల మీ దైవం అంతా బాగానే ఉంది కానీ ఇంకా రావడానికి కుదరట్లేదండి బాబు అని చెప్పి అంటాం. నిజం కూడా ఇదే. అలాగా వారి అనుగ్రహం వల్ల వారి ఆశీర్వాదం వల్ల అభివృద్ధి చెంది ఆయన దర్శనం చేసుకోవడానికి తీర్చినటువంటి వాళ్ళం లేవా చెప్పండి. అంటే ఇక్కడ ఎన్నో తెలుసుకెళ్దాం. ఎన్నోసార్లు ఎంతమంది దేవతలకి విధంగా మొక్కున్నాం, ఆ విధంగా ప్రమాణం చేస్తున్నాం. మళ్ళీ ఆ దేవుడిని ప్రార్థించడానికి తీర్చినటువంటి వ్యవస్థలకు దిగిపోయాం మనం. అయినా భగవంతుడు ప్రేమిస్తాడట. ప్రేమించి ఎవరో ఒకరి ద్వారా కబురు పంపిస్తాడు మనకి. అప్పుడు ఎవరో ఒకరు పక్కవాడు పిలిచి ఏమిరా ఇది మనం గాయత్రి పీఠం దగ్గర కనిపించేవాడివి ఈ మధ్య వెళ్ళడం లేదు, ఏమిటి కారణం అడిగితే మళ్ళీ వాళ్ళతో చెప్పే విషయం ఏమైంది. వాళ్ళతో ఏం చెప్పాడో తెలిసిన ఇదివరట్లా లేదు గురువు గారు, ఇంకా ఇదివరట్లా లేదు, మారిపోయారు. ఎవరు గురువు గారు మారిపోయారట. అక్కడ మహిళ తగ్గిపోయిందట. మారింది వీడా, వీడి విశేషత, వీడి వ్యవస్థ, వీడి మారేలా చేసింది. వీడి సంబంధించిన ధనం అహంకారం ఎత్తుకెక్కి ఆ దేవతను మర్చిపోయేలా చేసింది, ఆ గురువును మర్చిపోయేలా చేసింది. పైగా అక్కడ శక్తి లేదు, మహిళ లేదు అని మళ్ళీ ఎవరి మీద గెలుతాడు, తిరిగి ఆ దేవత మీద గెలుతాడు. అలాంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. ఇద్దరు పక్కన పోయారు అంటే ఇందులో మనం ఎలా ఉన్నా చూసుకుంటే ఈ సందర్భంగా భగవంతుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఒకప్పుడు నువ్వు ఆర్తిలో ఉన్నప్పుడు నన్ను ప్రార్థన చేసావు, నన్ను స్మరించావు. ఆ ఆర్తి వల్ల నేను నా సన్నిధిని చేసుకున్నాను. తర్వాత అనార్థ వ్యక్తిలో వచ్చావు. భగవంతుడు నా ఆరోగ్యాన్ని తగ్గించావు, నా బిడ్డలో బాగున్నాను, నేను బాగున్నానని అనార్థ వ్యక్తిలో వచ్చి ఒక వ్యాపార విషయమో వ్యవసాయ విషయమయ్యో ఏదో ఒక కారణం చేత నన్ను కొంచెం వృద్ధి చేసినట్లయితే నేను సేవ చేసుకుంటానని ప్రమాణం చేసావు. అది రెండవ భక్తి. ఇక మూడవ స్థితికి వస్తే ఆర్థ వస్తు నుంచి అర్థార్థ వ్యక్తిలో వచ్చి తర్వాత జిజ్ఞాస వర్గులకు వెళ్ళాలంటే మనం జిజ్ఞాస అంటే స్వామి ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నాకు ఎంత ఉపకారం చేశాను, ఆరోగ్యవంతులు చేశావు, నా బిడ్డలు బాగున్నాను, నా భర్త బాగున్నాను, నా కుటుంబ వ్యవస్థ అంతా బాగుంది, అలాగే నేను చేసుకునే భగవంతుడి గురించి. అది జిజ్ఞాస వ్యక్తి. మరి మనం అసలు మొదటి వ్యక్తి నుంచే దాటి రాలేదు. రెండో వ్యక్తిలోకి వచ్చామంటే ఈ జిజ్ఞాస వ్యక్తి అసలు అనుపట్లేదు. నిజంగా ఎవరైనా లాంటి జిజ్ఞాస వ్యక్తి ఉంటే ఈ మొదట రెండు వడగట్టాయి. అమ్మా నాకు నువ్వే కావాలి, నీ దక్షిణ భాగ్యం చాలు నాకు, నేను ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నశ్వరమైనటువంటి ఈ సంపదలు వీటిని కోరను, అవన్నీ చూసుకుంటాను, నింపిస్తే నాకు వచ్చింది అని మనం అనుకుని ఆ ఒక తల్లి దర్శనమే కావాలనుకునేటటువంటి స్థితిలో ఉంటే ఈ మొదట ఆర్తి కానీ అర్థార్థి కానీ నువ్వు అక్కర్లే, నువ్వేం అడగక్కర్లే, నువ్వు చేసుకుంటే అవన్నీ వాటికి అవే కలిసి వస్తాయి. అయితే మరి ఇవన్నీ ప్రారంభ కర్మంలో వస్తాయి అంటారు కదా, మరి ప్రారంభ కర్మ అనుభవించాలంటున్నారు కదా, మరి అలాంటివి అనుభవించుకోవడానికి దొరికిపోతుందా? అమ్మే కావాలనుకుంటే అయ్యే కావాలనుకుంటే అని అనుమానం రావచ్చు, దొరుకుతుంది. ఏదో ఒక న్యాయ దేశం అక్కడ సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఆర్డర్ చేశారు. కానీ ఆ ఉరిశిక్షను రద్దు చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది. అలా ప్రారంభకరమైన ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉందినా ఆ పైన ఉన్నటువంటి పరమాత్మక దాన్ని నీ దగ్గరికి రాకుండా ఆ పాపాన్ని ఫలితాన్ని అనుభవించకుండా చేయగలిగినటువంటి వాడు భగవంతుడి పైన ఉన్నాడు. నువ్వు అనేకమైనటువంటి పాపములు చేసి ఉన్నామని అనుకుంటున్నామేమో, ఎన్ని పాపములు చేసినా సరే నా దగ్గరికి వచ్చి నన్ను శరణ పొందితే అట్టి వాడిని నేను రక్షిస్తాను, నేను అనుగ్రహిస్తాను అని భగవంతుడు అభయించున్నాడు. భగవద్గీత అందువల్ల మనం ఏం చేయాలంటే జిజ్ఞాస భక్తుల యొక్క